బాయ్ బాయ్. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు another video. A very good morning guys. Every morning is a chance to start a new beginning, a new blessing and a new hope. So mornings brings fresh hope and endless possibilities. Let's start my fresh morning routine. మార్నింగ్ 5:30 to 10:30 వరకు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. బిజీ మార్నింగ్స్ కోసం నైట్ ప్రెప్స్ చేసి పెట్టేసుకుంటాను. నెక్స్ట్ డే మార్నింగ్ కోసం బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్స్ ఏం ప్రిపేర్ చేస్తానో ముందుగానే నేను లిస్ట్ రాసుకొని అవన్నీ కూడా నైట్ కట్ చేసి పెట్టేసుకుంటాను. చోలే ఆర్ బఠానీ ఇలాంటి కర్రీస్ చేయాలనుకుంటే ఇవన్నీ కూడా నైట్ సోక్ చేసి పెట్టుకుంటాను. సో మార్నింగ్ హరీబరీగా కాకుండా చాలా పీస్ఫుల్గా మన కుకింగ్ని ఫినిష్ చేయొచ్చు. ఇక్కడ నేను కుక్కర్లో చోలే, సోయా చంక్స్, పొటాటో అండ్ టమాటోస్ సాల్ట్ వేసి స్టవ్ మీద పెట్టేశాను. కుక్కర్ విజిల్ వచ్చేలోపు విక్కీకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తాను. ఒక 4 చపాతీస్ ఫస్ట్ చేసేస్తాను, రిమైనింగ్ తర్వాత చేసుకుంటాను. చపాతీ పిండి కూడా నైటే కలిపి ఉంచుకుంటా, ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ లేచిన వెంటనే తీసి బయట పెట్టేస్తాను. ఇవన్నీ కూడా మార్నింగ్ టెన్షన్ లేకుండా, పని వెనుక పరిగెత్తకుండా ఈజీగా వర్క్ చేసుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న ప్రెప్స్ అన్నీ కూడా నైటే చేసుకుంటే మనకి మార్నింగ్ టైం వర్క్ అనేది చాలా స్మూత్గా అయిపోతుంది. ఇక్కడ నేను చపాతీ చేస్తున్నాను కదా, చపాతీస్ మనకి చాలా మెత్తగా అండ్ పొంగుతూ రావాలి అంటే ప్యాన్ బాగా హీట్ చేయాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత చపాతీని వేసుకొని 30 సెకండ్స్ 2 సైడ్స్ ఫ్లిప్ చేస్తూ కాల్చుకున్నాక చపాతీ పొంగుతుంది. ఈ టైంలో మీ చాయిస్ బటర్ ఆర్ గీ ఆయిల్ ఏదైనా వేసుకొని మళ్ళీ 2 సైడ్స్ కాల్చుకుంటే చపాతీస్ మనకి సాఫ్ట్గా ఉంటాయి. విక్కీ బ్రేక్ఫాస్ట్లోకి డైలీ చపాతీస్, వెజ్ రోల్స్, ఎగ్ రోల్స్ ఇలా చేసి పెడతాను. మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ పెడితే స్కూల్కి వెళ్ళి రిటర్న్ వచ్చాక అడుగుతాడు, మమ్మీ నువ్వు నాకు ఈరోజు ఇడ్లీ దోశ పెట్టావు కానీ అందరూ రోటీస్ తెచ్చుకున్నారు, నాకు రోటీ ఎందుకు పెట్టలేదని అడుగుతాడు. సో వాడికి ఇడ్లీ దోశ కన్నా ఈ రోటీసే ఎక్కువ పెడుతూ ఉంటాను. ఇంకా చాలా రోజులు అయింది దొండకాయ పచ్చడి, బీరకాయ పచ్చడి చేసి, రోజులు కాదు ఇయర్స్ అయింది అనుకుంటా. నైట్ దొండకాయలు కట్ చేస్తున్నప్పుడు అనుకున్నా ఫ్రై చేస్తున్నా, కర్రీ చేస్తున్నా కానీ పచ్చడి చేయలేదు కదా, ఈసారి పచ్చడి చేద్దామని నైట్ ఫిక్స్ అయ్యాను. ఇంకా ఇప్పుడైతే పచ్చడి చేస్తున్నా. ఈ పచ్చడికి ఫస్ట్ కడాయిలో ఆయిల్ హీట్ అయ్యాక పలుకులు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేశాను ఫస్ట్. తర్వాత ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసి ఫ్రై చేశాను. నెక్స్ట్ ఒక 2 టమాటోస్ వేసి ఫ్రై చేసుకున్న దొండకాయలు ఉప్పు వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో వదిలేసాను. ఒక 5 to 8 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్ అయ్యాక మూత తీసి చూస్తే దొండకాయలు మనకి లైట్గా మగ్గుతాయి. ఈ టైంలో నేను కొద్దిగా చింతపండు వేసాను, సో లైట్గా పులుపు కోసం అన్నమాట. మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే దొండకాయలు బాగా వేగిపోతాయి. సో చూసారు కదా కలర్ చేంజ్ అయిపోయింది ఫుల్గా. సో ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దొండకాయలు మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టించాలి. పచ్చడి పోపు వేసుకుందాం. కడాయిలో ఆయిల్ వేసుకున్నాక పోపు దినుసులన్నీ వేసుకున్నా. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక పచ్చడి ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. పచ్చళ్ళు రోట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి కదా, ఎంతమంది యూజ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఎగ్స్ బాయిల్ చేయడానికి ఎగ్స్ని తీసుకొస్తుంటే ఇక్కడ వాటర్ ఉంది చూసుకోలేదు, పడిపోయాను, ఎగ్స్ పగిలిపోయినాయి. సో ఇంకా విక్కీ కూడా ఫ్రెష్ అయ్యాడు. విక్కీ బ్రేక్ఫాస్ట్ చపాతీ మీద జామ్ స్ప్రెడ్ చేసి రోల్ చేసి ఇచ్చేస్తే తినేస్తాడు. దొండకాయ పచ్చడి చేశాను కదా, సో స్కూల్కి పెడతాను చపాతీతో. టూ పెడతాను.
షూ వేసుకో, టైం అవుతుంది. విక్కీకి 2 బాక్సెస్ పెడతాను. ఒక బాక్స్లో టిఫిన్ అండ్ ఇంకొక బాక్స్లో స్నాక్స్ పెడతాను. సో ఈరోజు రోటీ దొండకాయ పచ్చడి, ఇంకొక బాక్స్లో బిస్కెట్స్ అండ్ యాపిల్ పెట్టాను. కమ్ రెడీ, బాయ్. ఐ లవ్ యూ. బాయ్ బాయ్. కొత్త బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేశాను. సో విక్కీకి పెట్టగా రిమైనింగ్ ఇలా స్టోర్ చేస్తాను. ఇంకా ఇది మా వారికి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేస్తున్నా. సో నెక్స్ట్ ఇంకా అతనికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. లంచ్ బాక్స్లోకి సింపుల్గా వెజ్ పులావ్ అండ్ చోలే కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. సో ఆల్రెడీ మనం కుక్కర్లో పెట్టుకున్నాం కదా. సో ఇంకా కడాయిలో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక జీరా, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకున్నా. టమాటో ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నాం కదా. సో టమాటో స్కిన్ తీసేసి ప్యూరీలా చేసుకొని వేసుకోవాలి. టమాటో మగ్గాక అందులో సాల్ట్, కారం, ధనియా పౌడర్, చోలే మసాలా వేసుకున్నా. మసాలాస్ ఫ్రై అయ్యాక బంగాళదుంపను వేసి ఒక్కసారి కలుపుకున్నాక చోలే అండ్ మిల్లీ మేకర్ వేసి ఫ్రై చేశాను. ఒక గ్లాస్ వాటర్ వేసాను. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 to 4 minutes కుక్ చేసుకుంటే అయిపోతుంది. పులావ్ కుక్కర్లో చేసేస్తున్నా, తొందరగా అయిపోతుంది కదా. కుక్కర్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ ఎక్కువ వేయలేదు, ఒక్కొక్కటి వేసుకున్నా. అండ్ అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకున్నా. అండ్ ఒక టమాటో కూడా వేసుకున్నా. సో ఇవి ఫ్రై అయ్యాక బిర్యానీ మసాలా పేస్ట్ యాడ్ చేశాను. ఈ పేస్ట్ వేస్తాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా ఇవేమి వేయను. బిర్యానీ మసాలా అంటే బిర్యానీ పౌడర్ ఉంటుంది కదా, మసాలా పౌడర్. సో అవి ఏమి యాడ్ చేయను. ఇంకా పేస్ట్ వేగాక రైస్ వేసుకున్నా. సో 1.5 glass రైస్ వేసుకున్నాను నేను. 1.5 glass రైస్కి 3 glasses వాటర్ వేసాను. లిడ్ క్లోజ్ చేసేసి 3 విజిల్స్ వచ్చాక నేను స్టవ్ ఆఫ్ చేస్తాను. చోలే కర్రీ చూద్దాం ఎంత వరకు వచ్చిందో. సో ఆల్మోస్ట్ అయిపోయింది. గ్రేవీలో దగ్గరకు అయ్యాక స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇలా ఉంటేనే కర్రీ బాగుంటుంది. పులావ్ కూడా అయిపోయింది. ఇంకా స్టీమ్ అంతా పోయాక మూత ఓపెన్ చేసేసాను. పొడి పొడిగా బాగా వచ్చింది. ఇంకా అతనికి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేయాలి. నైట్ ప్రెప్ చేసుకున్న వీడియో షూట్ చేస్తూ మనం కుక్ చేయాలంటే టైం పడుతుంది. ఒక్కొక్కసారి నాతో మా లక్కీ కూడా లేస్తుంది. సో లేచిందంటే ఒక్కొక్కసారి తన మూడ్ బాగానే ఉంటుంది, ఒక్కొక్కసారి క్రాంకీ అయిపోతుంది. సో అప్పుడు నా వర్క్ అయితే కంప్లీట్ అవ్వదు ఎంత నైట్ ప్రెప్ చేసుకున్నా నేను. సో లక్కీ లేకపోతే పర్లేదు, ఒకసారి లేచినా తన మూడ్ ఒక్కొక్కసారి బాగోదు, ఒక్కొక్కసారి బాగుంటుంది. సో చెప్పలేను టైం ఎలా ఉంటుంది అన్నది. సో అందుకనే వీడియోస్ నేను చూసుకొని షూట్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా అతను లంచ్ బాక్స్ ప్యాక్ చేసి ఇచ్చేసాను. సో ఇంకా అతను కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటాను. ఎందుకంటే కిచెన్ క్లీన్ చేసేసుకుంటే నాకు ఇంకా ఈ ఏరియాకి రావాల్సిన అవసరం ఉండదు. ఇంకా వేరే వర్క్కి వెళ్ళిపోతే ఇంకా నా కాన్సన్ట్రేషన్ కిచెన్ మీద ఉండదు. సో అందుకని కిచెన్ కూడా వెంటనే క్లీన్ చేసేస్తాను. కుకింగ్ చేశాక ఆబ్వియస్లీ మెస్సీగా ఉంటుంది కిచెన్ అంతా కూడా. సో నేనైతే వెంటనే అన్ని బాక్సెస్ అవి ప్యాక్ చేసేసాక వెంటనే క్లీన్ చేసేసుకుంటాను. ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నాననే కాదు, వీడియో షూట్ చేయకపోయినా కూడా నేను కుకింగ్ చేసిన వెంటనే కిచెన్ మొత్తం క్లీన్ చేసేస్తాను. ఒక చిన్న స్నాక్ ప్రిపేర్ చేసిన వెంటనే నేను కిచెన్ మొత్తం క్లీన్ చేసుకుంటాను. కొంచెం మెస్సీగా ఉన్న కాక్రోచెస్ ఇవన్నీ వచ్చేస్తాయి. సో ఫుడ్ అది అక్కడే ఉంటుంది కదా. సో అందుకే వెంటనే క్లీన్ చేసేసుకోవాలి. ఇలా వెంటనే చేసుకోవడం వల్ల మనకు కూడా వర్క్ బర్డెన్ అన్నది ఎక్కువ ఉండదన్నమాట. కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేసుకున్నా. ఇంకా మాప్ పెట్టాలి. వాషింగ్ మిషన్లో పైప్ పెట్టేసి ట్యాప్ ఓపెన్ చేస్తే వాటర్ ఫిల్ అవుతుంది. సో ఇది అవుతూ ఉంటుంది. నేను ఇల్లు తుడిచి మాప్ పెట్టేసుకుంటాను.
మంత్స్ నుంచి నేను కూడా వాషింగ్ మిషన్ లిక్విడే యూజ్ చేస్తున్నా. సో లాస్ట్ సర్ఫ్ ఎక్సెల్ యూజ్ చేశాను, ఈసారి సర్ఫ్ ఎక్సెల్ లేదంట, ఉజాలా లిక్విడ్ తీసుకొని వచ్చారు. ఈ లిక్విడ్ కూడా బాగుంది, క్లోత్స్ అవి మంచి స్మెల్ అవి వస్తున్నాయి. సో మనకి మంచిగా వాష్ కూడా అవుతున్నాయి. సో ఇంకా లిక్విడ్ వేసేసి ఇంకా నేనైతే అది వదిలేస్తాను, ఎందుకంటే అది ట్యాప్ స్లోగా వస్తుంది వాటర్. సో నియర్లీ ఒక 15 to 20 minutes అయినా పడుతుంది. ఈలోపు నా వర్క్ అంతా అయిపోతుంది. సో ఇల్లదంతా తుడిచేసి మాప్ పెట్టేసుకుంటాను. ఇందాకే ఎగ్ పగిలిపోయింది కదా, అది చాలా స్మెల్ వస్తుంది. ఆబ్వియస్లీ అందరికీ తెలుసు కదా ఎగ్ పగిలితే ఎంత స్మెల్ వస్తుందో. సో నేను అప్పుడే బ్లాక్ ఫినాయిల్ అండ్ ఈ లిక్విడ్ వేసాను, మంచి స్మెల్ వస్తుందని. సో అప్పుడే తుడిచేసాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మాప్ పెడితే పోతుందేమో, లైట్గా స్మెల్ అయితే వస్తుంది. మార్నింగ్ టైమ్స్ పూజ చేసుకుంటే మార్నింగే లేచి ఫస్ట్ అన్నీ క్లీన్ చేసుకొని పూజ అది కంప్లీట్ చేశాక అప్పుడు బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేస్తాను. ఒకవేళ పూజ అది చేయకపోతే ముందు అవన్నీ ప్రిపేర్ చేసి తర్వాత ఇవన్నీ క్లీన్ చేసుకుంటాను అన్నమాట. సో ఇలా నాకు ఎలా వీలైతే అలా చేస్తాను, అంతేగాని మార్నింగే లేచి ఇల్లది తుడిచాను నేను ఫస్ట్ అయితే మాత్రం. సో నాకు ఎలా వీలైతే అలా చేస్తూ ఉంటానన్నమాట. లక్కీ ఈరోజు కూడా తొందరగానే లేచింది, బాల్కనీలో ఆడుకుంటుంది. సో ఇక్కడ నేనైతే వర్క్ చేసుకుంటున్నాను కదా, సో ఇంకా మాప్ అది పెట్టేశాను, మ్యాట్స్ అవి వేసేసి ఇంకా నేను కూడా లక్కీని తీసుకొని వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. ట్రైన్ సౌండ్స్ చూసారు కదా, సో ట్రైన్స్ అలా వెళ్తూనే ఉంటాయి. నాకు వీడియోస్ చేసిన టైంలో చాలా డిస్టర్బెన్స్ అనమాట. ఒక్క 30 seconds షార్ట్ చేయడానికే నేను చాలా సఫర్ అవుతాను, చాలా టైం టేకింగ్ నాకు. అందుకే లాంగ్ వీడియోస్ ఎక్కువగా పోస్ట్ చేయను, ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వలేను అస్సలు, చాలా టైం పడుతుంది లాంగ్ వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే. నిజంగా చెప్పాలంటే ఒక్కొక్కసారి డే అంతా కూడా యూజ్ చేస్తాను, ఎందుకంటే పిల్లల్ని చూసుకుంటూ ఇటు సైడ్ సౌండ్స్ డిస్టర్బెన్సెస్, అందుకే ఎక్కువగా లాంగ్ వీడియోస్ షూట్ చేయను. వీక్లీ ఒక 2 వీడియోస్ పెడతాను అంతే. సో ఇంక ఇక్కడ నేను కూడా ఫ్రెష్ అయ్యి దీపం పెట్టాను కాబట్టి ఇలా ఒక్క డూప్ స్టిక్ అయితే వెలిగిస్తాను. లక్కీ నేను బ్రేక్ఫాస్ట్ చేసేసాం. లక్కీ బ్రేక్ఫాస్ట్ చేశాక తనకి కొద్దిగా పాలు ఇస్తాను, నేను కూడా కాఫీ తాగుతాను, చాలా లైట్గా తీసుకుంటాను. ఇలా వర్క్ అంతా చేసుకున్నాక ఒక కప్పు కాఫీ తీసుకుంటే మైండ్ రిలాక్స్గా హెడేక్ లేకుండా ఉంటుంది నాకైతే. సో నా మార్నింగ్ రొటీన్స్ ఇలా ఉంటాయి. ఎవరి హెల్ప్ లేకుండా నేను నా టైంని మేనేజ్ చేసుకుంటూ నా వర్క్ని ఇలా ఫినిష్ చేస్తాను. కాలిపోతుంది. నేను లక్కీ కూర్చొని మా కాఫీస్ని ఎంజాయ్ చేస్తున్నాం. సో ఇంకా ఈ వీడియో ఎండ్కి వచ్చేసింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ లైక్సే నాకు మోటివేషన్ మంచి వీడియోస్ చేయడానికి. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.